ఇది మన ఒక్క రాష్ట్రం జరుగుతుందా? భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది. ఈ మారడాలు చేరడాలు ఇవన్నీ వస్తుంటాయి. కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. మానవుడి తాలూకా విధానాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆశలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా వెళ్తుంటారు, చేస్తుంటారు. జరిగితే మన ప్రతిభ, జరగకపోతే అవతల ప్రతిపత్తి. నేను చూస్తాను అనలేదు, అవతల అంటారు కదా అన్న. నేను చూస్తాను అనలేదు. తప్పు ఆమె తెగు దాని వేరు ఇది వేరు. ఢిల్లీకి తిరిగి వెళ్ళాము. రాష్ట్రంలో జరుగుతున్న శాంతి భద్రతను వెళ్ళాం. జరుగుతున్న దౌర్జన్యాలు, దమనకాండల మీద వెళ్ళాం. అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు. అక్కడ మేము మాట్లాడమని చెప్పండి. నాకు తెలియదు. మీకు అనిపించిందా? మేము వెళ్ళింది, మా పెద్దలందరూ వెళ్ళింది, మా నాయకుడు వెళ్ళింది, అందరూ కలిసి వెళ్ళింది. జరుగుతున్న దౌర్జన్యాల మీద, జరుగుతున్న హత్యల మీద, జరుగుతున్న దానకాండల మీద, దాని మీద వెళ్ళాం. అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాల్లో జరగలేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఆపాలేదన్నాం. దానికోసం వెళ్ళాం. దాన్ని ఎత్తి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము. అది సఫలీకృతం అయ్యాము. ఎవరు పెడుతున్నారు? పెట్టుకో సార్. ఒకటి చెప్తాను, కేసులు పెడుతున్నారు, అధికారుల మీద పెడుతున్నారు, లేదా మామయ్య పెడుతున్నారు, లేదా తీరం పెడుతున్నారు అనేదానికి నేను దానికి పోను. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. నేను దానికి వ్యతిరేకం కాదు. అయితే ఎప్పుడు తప్పు చేయని వాడిని కానీ తప్పు చేసినట్టుగా నిరూపించి వాడిని చేయగలని వస్తే జరిగే పరిణామాలు ఒత్తిపోదు. రేపు మళ్ళీ ఇదే రోజులు వస్తుంటాయి. అది గుర్తుంచుకుని ఏ పని చేస్తే పర్వాలే. ఇది ఇంకోటి కూడా మర్చిపోయారు. ఏదో 4-5 రాస్తున్నారు. ఇంకా ఇది కూడా ఇచ్చాము. దాని పేరు ఏం పేరు? ఇంటరాక్టివ్ ప్యానల్స్ కూడా రిపీట్ ఆర్డర్ ఇచ్చాం. మర్చిపోయారు మీరు. ఐఎఫ్టీలు అది ఎందుకు రాయట్లేదు మరి నాకు తెలియదు కానీ అది కూడా ఇచ్చాము. అది కూడా ఏవైనా సరే ప్రభుత్వం మాది కాదు, మేము కాదు. మేము వద్దన్నా ఎంక్వైరీలు మానరు, మేము చేయమన్నా చేయరు. ఏదైనా సరే చేసుకుని తప్పు చేస్తే తప్పు జరుగుతుంది. దానికి ఉంది. నేను రెడీ కాదంటాను బాబు. మానేస్తావా? నేను రెడీ కాదంటాను. మానేస్తావా? బాబు అని గిడ్డం పడుకుని మానేస్తావా? లేదు చెయ్యి అంటాను, చేస్తావా? కాదు కదా. ఎందుకు అవన్నీ అప్రోచ్? ఇలాంటి ఇంతమంది పెద్దలు ఉంటున్నప్పుడు, ఇలాంటి ఇన్ని మీడియా ఉంటున్నప్పుడు ఈ చిన్న ప్రశ్నలు వేసి చూసే ప్రజలకు వచ్చి విసిగించడం మంచిది కాదు. ఇది కొద్దిగా హైలైట్ గా ఉండేవి, రాష్ట్రానికి పనికొచ్చేవి, దానివల్ల ఉపయోగపడేవి అవేయండి. ఇవెందుకు పనికిమాల క్వశ్చన్లు అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సారీ. నా మీద కానీ ఎవరి మీదైనా సరే నేను చెప్తున్నాను. నా మీద కానీ ఎవరి మీదైనా సరే నీకు అంటుందంటే నేను వద్దండి మానేసాను. ప్రభుత్వం మాది కాదు, ప్రభుత్వం ఉంది, చేయమండి, తప్పేముంది. ఇంకోటి చెప్పండి, నేను యాడ్ చేస్తాను. ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా యాడ్ చేస్తాను. అవి కూడా తప్పేముంది. వద్దలే కదా. ఏంటి ఏమంటారు దానికి? ఇప్పుడు మళ్ళీ దానికి సపరేట్ ప్రెస్ పెట్టుకుందాం. అసెంబ్లీ కౌన్సిల్ జరిగినప్పుడు చర్చ వస్తుంది, లేకపోతే వచ్చినప్పుడు వచ్చి దాన్ని సపరేట్ పెట్టుకుని అప్పుడు దాన్ని మాట్లాడుకుందాం. ఇలాంటి ఇది అప్రస్తుతం. ఇలాంటి దయచేసి వీలైతే అది డిలీట్ చేసేయండి. ఏది ఉంటే అది చేసుకోమని చెప్పండి చాలు. మిగతాకి ఎందుకు అనవసరం. అంతే కదా. అంతేనా? ఇంకేం బాగా అందరూ ఫీల్ గుడ్ అయినా కదా? అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ మై అకేషన్. థ్యాంక్ యూ. అది మడిగా వస్తాను. 2-3 రోజులు వస్తాను. వచ్చినప్పుడు వచ్చి పిలుస్తాను అందరినీ. వారాలు వస్తాను. కాఫీ లంచ్ చూసుకుని అందరం కలుసుకుందాం. ఓకే, బాయ్, సీ యూ. మనసైన అందరికీ కూడా, మాతో వచ్చే మా పెద్దలందరికీ, మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మళ్ళీ నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.
ఈ బాధ్యత నా మీద పెట్టినా ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు